కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా మేడిగడ్డ పిల్లర్ల కుంగిపోయిన ఘటన కాంగ్రెస్ గతంలోనే ఫోకస్ చేసింది. తాజాగా సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు లేఖను సైతం రాసింది. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు తేల్చిందని, దాదాపు 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారని, ఈ బ్యారేజీ నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరూ ఇందులో దోషులే అని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తున్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ ను సైతం ఇందులో బాధ్యుడిగా చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ పరిపాలనలో స్పీడ్ పెంచుతోంది. ఈ క్రమంలో పాలన పగ్గాలు చేపట్టి 2 నెలలు కూడా గడవక ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ అటాక్ ప్రారంభిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ హామీలు అమలు పేరుతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం అవినీతిపై ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు విచారణ కోసం ప్రభుత్వంపై సవాళ్లు చేస్తున్నాయి. దీంతో మేడిగడ్డ వ్యవహారంలో కేసీఆర్ కు ఉచ్చు బిగించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలకు చెక్ పెట్టవచ్చనే భావనతో అధికార పక్షం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మేడిగడ్డ ఘటనపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుందని కాంగ్రెస్ అనుకూల వర్గం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. అయితే కేసీఆర్ అరెస్టు సైతం జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి సతమతమవుతున్న గులాబీ పార్టీకి కేసీఆర్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదనే టాక్ వినబడుతోంది. అయితే రేవంత్ ప్రభుత్వం దీనిపై ఎంతవరకు వెళ్తోందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.